కానీ అమేజింగ్ థింగ్ ఏంటంటే మీరు ఎంత గలగలా అని మాట్లాడుతూ మీ ఎమోషన్స్తో టచ్లో ఉంటూ చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు ఉష గారు. చాలా మందికి అది సాధ్యం కాదు, ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయాక డిప్రెస్ అయిపోతారు బాగా. అండ్ మీరు అన్నది డిప్రెషన్ ఇస్ రియల్ అండి, చాలా చాలా. పిల్లల్ని అందులో అంటే మీకు అందులో చాలా చిన్న వయసులో పిల్లలు పుట్టేసి ఉంటారు. అవునండి. అందుకనే మీరు ఇంత అంటే యూర్ ఏబుల్ టు ఇంత ఎనర్జీతో మీరు ఇంకా కొనసాగుతున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక కూడా. అంటే యాక్చువల్గా ఏంటంటే చిన్న ఏజ్లో పెళ్ళయింది, ప్లస్ పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదండి. వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండేది, ఆస్మా ఉండేది ఇద్దరికి ఉండేది. సో అందుకనే నేను ఎప్పుడు స్కూల్కి పెద్దగా పంపించేదాన్ని కాదు, ఇయర్ ఫీజు కట్టేసేదాన్ని, ఇంట్లోనే ఉండి చదివించేదాన్ని. సో నాకు రోజు ఇంట్లో ఉండటమే అలవాటండి. అసలు వాళ్ళు లేకుండా నేను ఏ రోజు కూడా లేను. అంటే డే టైంలో కూడానండి, డే టైంలో కూడా ఎప్పుడు లేనమాట. ఇంటికి తలుపు వేసుకోవటం అనేది తెలియదు నాకు. అంత ఎప్పుడు జనం వస్తుండేవాళ్ళు, వెళ్తూ ఉండేవాళ్ళు. అలాంటిది ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. అది వస్తుంది అని తెలుసు, కానీ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసి మనకి మనం అవ్వాలి అంటే కనుక కొంచెం టైం అయితే పడుతుంది. నా లైఫ్ టర్న్ అయిపోయింది. సో ఆయనకి, ఆ భూవరాజ స్వామికి కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంటే అసలు నేను అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా నాకు కొంచెం కాల్ లిగ్మెంట్ అయ్యిందండి. దానివల్ల కూడాను నేను ఏదో కొంచెం సైట్ డిస్ప్యూట్ ఉందని చెప్పేసి ఎవరో చెప్పారు, ఆ భూవరాజ స్వామి టెంపుల్కి వెళ్తే క్లియర్ అవుతాయని. దానికోసం వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు అక్కడ పంతులు గారు చెప్పారు, ఏదన్నా అనుకుని 7 వారాలు వస్తే కనుక మనం ఏ వారం అయినానండి, అంటే సోమవారం వెళ్తే సోమవారం, మంగళవారం వెళ్తే అలాగా 11 ప్రదక్షిణాలు చేస్తే అనుకున్నది అవుతుంది అని చెప్పారు. నేను ఇంకేమి అప్పటికప్పుడే అనేసుకున్నాను. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రతి వారం వెళ్ళాలంటే చాలా కష్టం అని కూడా నాకేమి అంటే నేను అనుకున్న తర్వాత నేను చెప్తే మా హస్బెండ్, ఉషా ఎట్లా అనుకుంటావు, రోజు వారం వారం రావాలంటే, మీరు వస్తే రండి, లేకపోతే నేను వెళ్తాను, నేను మీ గురించి ముక్కోలా, నేను అనుకున్నా మీరు వస్తారని అనుకోలేదన్న. అప్పుడు నేను వెళ్ళినప్పుడు అసలు నడవలేని పరిస్థితి అండి నిజంగా. తర్వాత అక్కడ పంతులు గారులు కూడా చూసి వాళ్ళది ఏదో ట్రీట్మెంట్ ఉంది అక్కడ అని చెప్పేసి అక్కడ తీసుకోండి అని కూడా అన్నారు. అట్లా ఒక 3 వీక్స్ అట్లా కుంటుతూనే వెళ్ళాను, కారులో కూడా పడుకునే వెళ్ళాను. ఆ తర్వాత ఎప్పుడు ఎలా అయిపోయిందో తెలియదండి, మామూలుగా నడిచాను. అసలు నాకు తెలీదు అది క్యూర్ అయిపోయింది అనే విషయం కూడా నేను మర్చిపోయాను అనమాట. ఆ టైంలోనే నాకు ఈ థాట్ వచ్చిందండి, ఇది సైట్ చూడటము, ఇలా పెట్టుకోవాలనుకోవటము, అందరూ యాక్సెప్ట్ చేయటము, అదంతా ఏంటంటే కనుక అసలు మిరాకిల్. అప్పుడు దాకా నేను అంటే అసలు నా లైఫ్ చేంజ్ అనమాట అండి. సో మ్యాక్సిమం నేను ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి ఎవ్రీ వీక్ నేను భూవరాజ స్వామి టెంపుల్కి వెళ్తానండి. అది ఏ టైము, ఇంకా అసలు ఏ పనన్నా ఉండనండి, ఏదన్నా ఉండనండి. అంటే ఒకసారి 7 సోమవారాలు అనుకుంటాను, ఒకసారి 7 మంగళవారాలు, ఒకసారి 7 బుధవారాలు, అట్లా ఏదైనా కానీ అట్లా. ఆ రోజు ఏది 6:00 వెళ్ళిపోతారు. అసలు మా హస్బెండ్ అంటారు, ఉషా ఇక్కడ బోల్డ్ పనులు ఉన్నాయి, ఎలా వెళ్తాం, ఆయన ఇక్కడ ఉంటారు, మనం అక్కడికి వెళ్తాం, అది నా నమ్మకం. బా అంతే. అందుకని ఏదైనా ఉన్నాయండి. ఇంకా నేను అది మొన్న మేము అలాగే ఒక 2 వీక్స్ బ్యాక్ మేము టెంపుల్కి వెళ్ళాము. కరెక్ట్గా స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడ్ మనది జరిగింది. కొంచెం మన ఇంట్లోనే మనం ఏదన్నా ఉంటే కంపల్సరీగా ఏదో ఒకటి ఉంటుంది. ఇంట్లో ఉన్నా కానీ ఫ్రిడ్జ్లో కానీ ఏదైనా అది తినకపోవచ్చు మనం, కానీ ఏదో ఒకటి ఉంటుంది, ఏదైనా పాడైపోవటం ఎట్లా ఉంటుంది కదా. కొంచెం టెన్షన్ అయితే అనిపించింది. అంటే నేను ఎప్పటికప్పుడు కెమెరాలో చూస్తుంటా, మాట్లాడుతుంటా, చెప్తుంటాను, అన్నీ చేస్తుంటాను. అవునండి, అవును, అది చెప్తూనే ఉంటాను, అన్నీ చేస్తూనే ఉంటాను, అరుస్తుంటాను. అంటే ఇప్పుడు ఇలాంటి గలగలా అన్నారు కదా, నాలో ఇంకో రూపం ఉంది, ఉంటుందండి. ఇంకా అరుస్తుంటా, అన్నీ అవుతుంటే తర్వాత ఇమ్మన్నాను, ఫోన్ ఇమ్మన్నాను. మా మేనేజర్ అయితే ఆవిడ ఒకటే అన్నారు, మీరేం టెన్షన్ పడొద్దండి, మీరు మామూలుగానే, ఎందుకంటే నేను ఇంత కూల్గా ఉన్నాను, నేను చాలా సీరియస్గా ఉంటాను, ఇక్కడ ఏమీ లేదు, చిన్నవి ఉన్నాయి. అది కూడా చిన్నవి అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే ఏది తెచ్చుకున్నా మార్నింగ్ తెస్తామండి, ఈవినింగ్ తెస్తాను. నాన్ వెజ్ కానీ వెజిటబుల్స్ అయితే రోజుకి ఒకసారి తెప్పిస్తాను. నాన్ వెజ్ అయితే మార్నింగ్, ఆఫ్టర్నూను, ఈవినింగ్ కూడా తెప్పిస్తాను. సో నేను దాని మీద డేట్ వేయను, ఎందుకంటే అది అయిపోతుంది కదా, అందుకుని వేయలేదు. అందుకని ఆవిడ ఏం చెప్పారంటే కంపల్సరీగా డేట్ వేయాలని చెప్పారు. అదొకటి మనం ఫాలో అవుతున్నాం అండి. ఇంకా అంతకు మించి బై గాడ్స్ గ్రేస్ అంతా మంచిగా జరిగింది. సో అది దేవుడి దయ. మా వాళ్ళు కూడా చెప్పారంట, వాళ్ళు కూడా ముందు ఏదన్నా ఉంటే కనుక మా మేడం చంపేస్తారు మమ్మల్ని, అందుకని మేము చాలా జాగ్రత్తగా ఉంటామని వాళ్ళు కూడా చెప్పారంటండి. సో ఇప్పుడు రోజు వెళ్ళి అక్కడే ఉంటారా మీరు?
రోజు రెస్టారెంట్కి వెళ్ళిపోయి రోజు అంటే టైం బట్టండి. ఒకసారి అంటే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది, ఫోన్ కాల్స్ అన్ని 6 o'clock. మెనూ ఒకటే ఉంటుంది కదా, మారుతుందా? మెనూ అంటే కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయండి. మెనూ కార్డ్ ఉంటుందండి, డైలీ స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. సంక్రాంతికి మరి సంక్రాంతికి మన అంతా ఇక్కడంతా ఖాళీ అయిపోయి ఆంధ్ర వెళ్ళిపోతారు కదా, సో మిగతా పండగలు అప్పుడైతే స్పెషల్స్ ఉంటాయి. ఈ సంక్రాంతికి నేను ఇంకా ఏం ప్లాన్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్ సంక్రాంతికి అయితే క్లోజ్ చేశానండి, భోగి ఉంది. కాకపోతే అప్పుడు కూడా మనకి చాలా ఫోన్ కాల్స్, చాలా మంది వచ్చి వెళ్ళిపోయారంట. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ నేను లాస్ట్ సంక్రాంతి నుంచి ఇప్పుడు వరకు ఒక రోజు కూడా క్లోజ్ చేయలేదు. సో 365 days ఓపెన్ అయితే ఉంటుంది. ఈ సంక్రాంతికి ఏంటి అనేది ఇంకా డిసైడ్ చేయలేదు, ఇంకా అనుకోలేదు. పండగ ఎలా చేసుకుంటారు మీరు ఉష గారు? అన్ని పండుగలు చేస్తామండి. మన ఉషాముల్పురిస్ కిచెన్లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ మామూలుగా హిందూస్ ఉన్నారు. సో ప్రతి పండగ సెలబ్రేషన్ చేసుకుంటాము, చాలా హ్యాపీగా రోజు స్పెషల్స్ చేసుకుంటాం అంతా అనమాట అండి. అందరూ కూడా నా స్టాఫ్ అంతా కూడా నా పిల్లల్లాగానండి. అంటే వాళ్ళు తప్పులు చేస్తారు, మళ్ళీ వాళ్ళకే తెలుసు తిడుతుంది, అమ్మ తిడుతుంది అని, అమ్మనే అంటారు ఎక్కువ మంది. మళ్ళీ తర్వాత తప్పు అవ్వగానే మళ్ళీ మామూలు అయిపోతాను. సో వాళ్ళందరూ వచ్చి నా దగ్గర గారాబం పోతుంటారు. అంటే వాళ్ళకి తెలుసు ఎమోషనల్గా నన్ను లాక్ చేయొచ్చని. మా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. సో పిల్లలకి తెలుస్తుంది కదా అమ్మ ఎక్కడైతే మోల్డ్ అవుద్ది అనేది, వాళ్ళకి కూడా తెలుసు అనమాట. అదొకటి. అన్నిటికంటే ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ అంటే, నేను కిచెన్ నుంచి బయటకు వస్తే వెళ్తుంటే అది మధ్యాహ్నం 4 అవని 5 అవని అందరూ బయటకు వస్తారు. అప్పుడు వచ్చి వాళ్ళ కోరికలు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, లేకపోతే వెళ్ళేదాకా సాగనంపుతారు. రాత్రి 12-1 గంటకి వెళ్ళేటప్పుడు కూడా అందరూ వస్తారు. సో ఇప్పుడు దాకా నా పిల్లలతోటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అంతా ఉన్న అనుబంధం ఇప్పుడు వీళ్ళంతా నాకు ఒక ఫ్యామిలీ అయిపోయారు. అంటే అలా వెళ్తుంటే వాళ్ళందరూ అలా ఉంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. నిజంగా భగవంతుడు ఇచ్చిన వరం అనిపిస్తుంటుంది. అందరూ చాలా హార్ట్ఫుల్గా ఉంటారు. వాళ్ళకి చెప్పాలి అంటే వాళ్ళకి చాలా ఆఫర్స్ వచ్చినాయి, ఎందుకంటే ఉషాముల్పురిస్ కిచెన్ సక్సెస్ అయిందని చాలా ఆఫర్స్ వచ్చినాయి. నాకన్నా డబుల్ శాలరీ ఇస్తానని కూడా వచ్చారు. కానీ వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళు కూడా నాకు చెప్పలేదు. ఎవరైతే ఆఫర్ చేశారో వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. నేను అడిగాను, ఏంటంటే ఏముంది మేడం, చెప్పేదేముంది, మంది ఇదే కదా, దానికి ప్రత్యేకించి చెప్పేదేముంది అన్న వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. మీ ప్రేమంతా మీ కళ్ళలో కనిపిస్తుంది. నాకు ఏదన్నా బాధ్యత ఉంది అంటే వాళ్ళకి నేను కంపల్సరీగా, భగవంతుడు నన్ను కనికరిస్తే నేను వాళ్ళకి చాలా చాలా చేయాలని అయితే చాలా ఉంది. అయ్యో బంగారంలో చేస్తారు చాలా. ఎందుకంటే చాలా బాగుంటారండి అందరూ, ఒక్కళ్ళు కాదు. వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఒంట్లో బాగాలేదనో వాళ్ళ పేరెంట్స్కి బాగాలేదనో వెళ్తారు, మళ్ళీ 1 monthకి మళ్ళీ మన దగ్గరికే వస్తారు. ఇప్పుడు దాకా ఎవ్వరూ కూడా వెళ్ళిపోయి వెళ్ళలేరండి అంత ఇదిగా. అందుకని సో నాకు నన్ను కట్టుబడేశారు వాళ్ళ ప్రేమతో. మీ ప్రేమ కట్టిపడేస్తుంది. సో అయితే మరి ఇంట్లో వంటలు అవుతాయా మరి? రెస్టారెంట్ నడుస్తుంది కాబట్టి ఇంట్లో వంట వేరే కంపల్సరీగా అండి. మా హస్బెండ్కి ఇన్ని సంవత్సరాల్లో మళ్ళీ నా చేతి వంటే తినాలి. రోజు పొద్దున్నే ఒక 2-3 కూరలు చేయాల్సిందే, తినాల్సిందే. ఇంకా ఆయనకి అదొక ఫీలింగో ఏమో తెలియదు. ఇక్కడ తినండి అని అన్నా కానీ ఇంకా కాదు, మళ్ళీ నేనే వండాలి అంతాను, అందుకే నేనే వండుతాను. అంతే కదా, మ్యాక్సిమం వండుతాను. ఎప్పుడన్నా క్యాటరింగ్స్ అవన్నీ హడావుడి ఉండి అలా ఉంటే ఎప్పుడన్నా తప్పితే. శౌర్య రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఏం తింటారు? శౌర్య రెస్టారెంట్లో ఇప్పుడు దాకా ఏం తినలేదండి, ఎక్కువగా రాడు. ఎందుకంటే అంటే తను ఏమంటాడంటే అందరూ డిస్టర్బ్ అయిపోతారు, అందరూ ఫుడ్ తినకుండా వచ్చి ఫోటోలు దిగటము అట్లా ఉంటుంది కదా. అందుకు ఫస్ట్లో ఒక 2-3 times వచ్చాడు, మళ్ళీ మొన్న వచ్చాడు. ఇంటికే వస్తాడు. ఇంట్లో అయినా ఇప్పుడు డైట్ అయిపోయింది కదా బాగాను, కాకపోతే అప్పుడు మళ్ళీ నేనే వండి పెడతాను ఇంట్లోనే. అది అంటాను. సో మరి ఇప్పుడు అంటే ఈ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో మీకు ఇలా రెస్టారెంట్ ఎక్స్పాన్షన్ అవుతున్నప్పుడు మరి సినిమా ప్రొడక్షన్ అనేది ప్రస్తుతానికి అంటే స్టోరీస్ అయితే వస్తున్నాయండి. మా హస్బెండ్ వింటున్నారు. బాగా నచ్చి చేయాలనుకుంటే అప్పుడు అది భగవంతుడు ఆయన ఇదితో తప్పితే మనకి ఇప్పుడేం పెద్ద ఐడియా అయితే లేదండి. చూస్తూనే ఉన్నాం కదండి, ఇప్పుడు సినిమాలు అనేది చాలా కష్టంగా ఉంది. అంటే ఏ సినిమా ఆడుతుందో తెలియట్లేదు. సో ప్రశాంతంగా హ్యాపీగా నన్ను ఇష్టపడి చక్కగా నా ఫుడ్ ఇష్టపడి ఉన్న వాళ్ళ ఇది వదిలేసుకుని అంత కష్టంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. నచ్చితే
ఫ్యూచర్లో చేయొచ్చు. అదే ఇప్పుడైతే నాకైతే మాత్రం నా గోల్ అయితే మాత్రం ఇది ఎంతవరకు ఎక్స్పాన్షన్ చేయగలిగితే అంతవరకు ఎక్స్పాన్షన్ చేయాలి. అలాగే నా డ్రీమ్ ఏంటంటే కనుక సీనియర్ సిటిజన్స్ ఒక ఆర్ఫనేజ్, అంటే ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్స్ ఆర్ఫనేజ్ పక్కనే పెడితే పిల్లలకి ఏదన్నా అయితే మనం చూసుకునేటట్లయినా. చాలామంది నేను అనగానే అబ్బా మేముంటాం సీనియర్ సిటిజన్స్కి వచ్చి అక్కడ అంటే అందరూ నా ఫ్రెండ్సేనండి. మళ్ళీ ఎవరో అంటే ఎవరి కాళ్ళు ఏంటంటే అందరికీ పిల్లలు బాధ్యతలు అయిపోతే తర్వాత ఎలా ఉంటాము, అందుకని అందరం కలిసి అట్లా ఉంటే బాగుంటుందని. అది వేరే తప్పు కాదు యాక్చువల్గా, మన అమ్మల తరంలో అది తప్పు అనుకోవచ్చు. కానీ ఇప్పుడైతే ఏంటంటే కనుక అది కూడా ఒక కమ్యూనిటీ. ఇప్పుడు మనం అపార్ట్మెంట్లో ఎట్లా ఉంటామో అది కూడా ఒక అపార్ట్మెంట్లో ఉండట్లేదండి. చాలా మంది ప్లాన్ చేసుకుంటున్నారు కూడా. అవును, దట్ వాళ్ళ ఫ్యూచర్ కి వాళ్ళకు ఉండడానికి కావాల్సిన ఒక మంచి కంఫర్టబుల్ హోమ్ చూసేసుకుని అది తర్వాత వెళ్ళిపోదాం. కాబట్టి అది తప్పేమీ లేదు. అందుకని అయితే మీలాగా బీభత్సమైన ప్రాక్టికాలిటీ, ఒక ఫిలసాఫికల్ అవుట్లుక్ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఉష గారు. మామూలుగా అందులో మీరు సంప్రదాయంగా పెరిగారు కాబట్టి దాదాపు అందరూ పిల్లలు మనవలు తర్వాత వాళ్ళు చూసుకోవాలి, కలిసి ఉండాలి, ఇలాంటివన్నీ చాలా పెట్టేసుకుని మనకి మనం బంధనాలు వేసేసుకుంటాం. అంటే అది ఎవరి అభిప్రాయం వాళ్ళది కదండి. తప్పులేదు, అలా తప్పని కాదు అలాగా. బట్ మీరు మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అంటే మీరు ఎలా అయితే మీ టైంని చక్కగా ఒక డైరెక్షన్లో పెట్టాలని డిసైడ్ అయ్యారు. అంటే నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటేనండి, మన అవసరం ఉన్నప్పుడు ఎవరికైనా అది మన అవసరం లేనప్పుడు నేను ఫంక్షన్ పిలిచినా పెద్దగా వెళ్ళానండి ఎవరి దగ్గరికైనా, చాలా తక్కువ. కానీ నా అవసరం ఉందని వాళ్ళు చెప్పినప్పుడు అది మిడ్ నైట్ అయినా కానీ నేను వెళ్తానండి. అంటే అప్పుడు మన ప్రెజెన్స్ ఉండాలి. ఇప్పుడు ఫంక్షన్ అంటే ఒక హ్యాపీనెస్ అంటే ఓకే కుదిరితే వెళ్తా, అది వేరే విషయం. లేకపోతే అంతమందిలో ఒక 1000 మందిలో మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రాబ్లం లేదు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనం చేయాలి అనేది నా ఫస్ట్ నుంచి ఉన్న ఇదండి. సో అందుకని నాకు ఇట్లా ప్రాక్టికల్గా అనేది అలవాటు అయ్యిందో మరి ఏమో తెలీదు.